Sri Gurubhyo Namaha. Today class is matrices. Class number 9. Okay. Today concept is determinants in matrices. And matrices లో determinants ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ఈ రోజు మనం డిస్కస్ చేసుకుంటామట. This topic is heart of the matrices. Very most important topic. ఓకే, ఇది హార్ట్ లాంటిది మాట మ్యాట్రిసెస్కి. ఇది చక్కగా అవగాహన చేసుకుని దీని మీద వచ్చినటువంటి ప్రాపర్టీస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ బాగా ప్రాక్టీస్ చేస్తే హైయర్ స్టడీస్లో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చక్కగా చాలా సింపుల్గా చేసుకుని వెళ్ళచ్చు. సో ద డిటర్మినెంట్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో హార్ట్ ఆఫ్ ది టాపిక్ ఇన్ ద చాప్టర్ మ్యాట్రిసెస్. ఓకే, కీప్ ఇట్ అప్. ఓకే, టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఈజ్ మెంట్ బై డిటర్మినెంట్. నెక్స్ట్, minor of an element in square matrix and cofactor of an element in the matrix. These are the main three definitions in the matrices: determinant, minor of an element in the matrix, cofactor of an element in the matrix, and also properties of determinants. Okay, సో మనం ఈరోజు క్లాస్లో చెప్పుకునేది ఏంటంటే కనుక డిటర్మినెంట్ డెఫినేషన్ చెప్పుకుంటాం. ఓకే, ఈ డిటర్మినెంట్కి ఫస్ట్ 2x2 మ్యాట్రిక్స్కి డిఫరెన్షియేషన్ 2x2 మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ డిఫైన్ చేసుకుని తర్వాత 3x3 మ్యాట్రిక్స్కి డెఫినేషన్ డిఫైన్ చేసుకునే ముందు ఫస్ట్ రెండు డెఫినేషన్స్ వస్తాయి. అవి ఏంటంటే కనుక మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్, కోఫాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఇన్ ద మ్యాట్రిక్స్. నెక్స్ట్ 3x3 మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఏ విధంగా డిఫైన్ చేస్తాం అనేది తర్వాత చూస్తామట. నెక్స్ట్ ఫైనల్గా ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్. ఇవి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే డిటర్మినెంట్స్ మీద వచ్చినటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ప్రాపర్టీస్ బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తామన్నమాట. ఓకే ఓకే నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ 2x2 స్క్వేర్ మ్యాట్రిక్స్. Example, take one square matrix that equal to A is equal to A1 B1 A2 B2 is a matrix, is a square matrix of order 2. So the determinant is defined A1 B2 that equal to A1 B2 minus A2 B1. This unique value is called determinant of the given square matrix of order 2x2. సో ద డిటర్మినెంట్ ఈజ్ డినోటెడ్ బై వెర్టికల్ బార్స్. దట్ మీన్స్ మీరు ఎప్పుడైనా ఒక మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక దాన్ని దేంతో ఇండికేట్ చేస్తారంటే కనుక వెర్టికల్ బార్స్ తోటి ఇండికేట్ చేయాలి. దట్ మీన్స్ వెర్టికల్ బార్స్ అంటే ఇవి. సో A1 B1 A2 B2. సో ద డిటర్మినెంట్ ఆఫ్ ది 2x2 స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ డినోటెడ్ బై వెర్టికల్ బార్స్. సో ద మ్యాట్రిక్స్ ఈజ్ డినోటెడ్ బై ఓపెన్ బ్రాకెట్స్ ఆర్ స్క్వేర్ బ్రాకెట్స్. సో దాని డిఫరెన్స్ తెలుసుకోవాలి. అంతేగాని మ్యాట్రిసెస్కి చాలామంది ఈ విధంగా వాడతారు. డోంట్ యూజ్ దిస్ వెర్టికల్ బార్స్. వెర్టికల్ బార్స్ ఎప్పుడు యూజ్ చేయాలంటే కనుక మరి డెట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మాత్రం యూజ్ చేయాలి. మ్యాట్రిసెస్కి ఇదే వాడేస్తారన్నమాట. మ్యాట్రిసెస్లు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే కనుక ఓపెన్ బ్రాకెట్స్ కానీ క్లోజ్డ్ బ్రాకెట్స్ కానీ వాడాలి. ఇంకా రెండో ఏం వాడకూడదు. అది రూల్ అన్నమాట మనకి అది. ఓకే, సో ద డిటర్మినెంట్ ఆఫ్ ది 2x2 మ్యాట్రిక్స్ ఈజ్ డిఫైన్డ్ A1 into B2 మైనస్ A2 into B1. This unique value is called determinant of the square matrix. Okay, so sometimes the determinant is denoted by delta. Okay, for example, the determinant of 2x2 square matrix ఏ విధంగా కొన్ని నెంబర్స్ వేసుకొని చూద్దాం. ఓకే, example of determinant of 2x2 square matrix. This is a square matrix of order 2x2. So the determinant is denoted by vertical bars that equal to det 5 6 2 3. To calculate the determinant of this square matrix, what is working process? Multiplying 5 into 3 15 minus 2 into 6 12 that equal to 15 minus 12 3. So det A is equal to, and the determinant is denoted by simply read as det. Determinant of A is equal to 3. This is a unique value. This value is called determinant or det of given matrix 5 6 2 3. So example for the determinant of any square matrix of order 2x2. అంటే ఏ టైప్ ఆఫ్ 2x2 ఆర్డర్ మీకు ఇచ్చినా సరే
2/2 ఆర్డర్ మీకు మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు 5 into 3 minus 2 into 6 that equal to 15 minus 12 that equal to 3. This unique value is called determinant. అలాగే మనం 3/3 మ్యాట్రిక్స్కి నెక్స్ట్ వస్తామన్నమాట. ఈ 3/3 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ డిఫైన్ చేసుకునే ముందు మనం బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ డిటర్మినెంట్ ఆఫ్ 3/3 మ్యాట్రిక్స్ టు ఎక్స్ప్లెయిన్ టూ డెఫినేషన్స్, మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఇన్ దిస్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అండ్ కోఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఇన్ ది స్క్వేర్ మ్యాట్రిక్స్. మైనర్ అంటే ఏంటి, కోఫ్యాక్టర్ అంటే ఏంటి, ఈ రెండు డెఫినేషన్స్ మనకి బాగా అర్థమైతే కనుక 3/3 మ్యాట్రిసెస్కి మనం డిటర్మినెంట్ డిఫైన్ చేయొచ్చు అన్నమాట. ఓకే, వాట్ ఈజ్ మైనర్? ఫర్ ఎగ్జాంపుల్ A is equal to 5, 6, 2, 3 is a square matrix of order 2/2. The minor of element 5 అంటే ప్రతి ఎలిమెంట్కి కూడా ఒక మైనర్ ఎలిమెంట్ ఉంటుంది. ఆ మైనర్ ఎలిమెంట్ ఏ విధంగా ఉంటుందంటే కనుక ద మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ 5 బై డిలీటింగ్ దిస్ రో అండ్ దిస్ కాలమ్ వీ గెట్ ది నెంబర్ 3. దిస్ 3 ఈజ్ కాల్డ్ మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ 5. ఓకే, ద మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ 5 ఈజ్ బై డిలీటింగ్ కంటైనింగ్ ది రో అండ్ కాలం. అంటే ఆ 5ని కంటైన్ చేస్తున్నటువంటి రోని కాలంని మనం డిలీట్ చేసేస్తే కనుక మిగిలినటువంటి నెంబర్ని చూసారా, దిస్ నెంబర్ ఈజ్ కాల్డ్ మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ 5. వాట్ ఈస్ ది మైనర్ ఆఫ్ 6? అప్పుడు 6కి సంబంధించినటువంటి ఈ రోని ఈ కాలంని డిలీట్ చేసేస్తే దిస్ 2 ఈజ్ కాల్డ్ మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ 6. 6కి మైనర్ 2 అవుతుంది, 3కి మైనర్ 5, 2కి మైనర్ 6. అంటే మనకి మైనర్ డెఫినేషన్ మీరు కంప్లీట్గా ఒకసారి రైట్ డౌన్. ఫస్ట్ రైట్ ది డెఫినేషన్ ఆఫ్ మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. లెట్ క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ Aij be a square matrix. The minor of an element Aij in capital A is the determinant of the square matrix that remains after deleting the ith row and jth column of capital A. It is denoted by capital Mij. That is the definition of minor of an element. A small example. Okay, take 2/2 matrix. A is equal to 1, 2, 3, 4. What is the minor definition? మైనర్ డెఫినేషన్ ఏం చెప్తుందంటే నువ్వు ఏ ఎలిమెంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటావో ఆ సెలెక్ట్ చేసినటువంటి ఎలిమెంట్ రో కాలంని డిలీట్ చేసేయమంటుంది. ఐత్ రో జేత్ కాలంని డిలీట్ చేసేస్తే ద రిమైనింగ్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ది సెలెక్టింగ్ ఎలిమెంట్. సపోజ్ నేను 1 సెలెక్ట్ చేసుకున్నాను, ద మైనర్ ఆఫ్ 1 ఎప్పుడైతే మైనర్ దీనికి మైనర్ ఎప్పుడైతే నువ్వు డిఫైన్ చేయాలనుకుంటున్నావో దీనికి సంబంధించినటువంటి రో దీనికి సంబంధించినటువంటి కాలం డిలీట్ చేసేయాలి. డిలీట్ చేసేస్తే ద రిమైనింగ్ ఎలిమెంట్ 4. దిస్ 4 ఈజ్ కాల్డ్ మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ 1. ఓకే, ఇక్కడ నేను రాసాను చూడండి, మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ 1 ఈజ్ 4, మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ 2 ఈజ్ 3. అంటే 2కి మైనర్ ఏమవుతుంది, ఈ రో ఈ కాలం డిలీట్ చేసేయాలి 3. నెక్స్ట్ మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ 3 అంటే ఈ కాలం ఈ రో డిలీట్ చేసేయాలి 2. మైనర్ ఆఫ్ ఎలిమెంట్ 4 ఈ రో ఈ కాలం డిలీట్ చేసేయాలి 1. మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ 4 ఈజ్ 1. అంటే మైనర్ని ఈ విధంగా డిఫైన్ చేస్తున్నాం. అంటే 2/2 మ్యాట్రిక్స్లో అయితే కనుక సింపుల్గా మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఇప్పుడు టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ 3/3 మ్యాట్రిక్స్. 3/3 మ్యాట్రిక్స్లో మనం మైనర్ ఎలిమెంట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చూద్దాం. ఓకే, టేక్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 3/3 మ్యాట్రిక్స్. ఓకే, టేక్ 3/3 స్క్వేర్ మ్యాట్రిక్స్. A ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఆఫ్ ఆర్డర్ 3/3. How to define minor of an element in 3/3 square matrix? By the definition of minor of an element in square matrix, ఏమని చెప్పింది, ఏ ఎలిమెంట్ని అయితే మీరు ఏ ఎలిమెంట్కి అయితే మీరు మైనర్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారో ఆ ఎలిమెంట్కి సంబంధించినటువంటి రోని కాలంని డిలీట్ చేసేస్తే కనుక ఆ మిగిలినటువంటి దానికి డిటర్మినెంట్ కడితే కనుక దట్ వాల్యూ ఈజ్ కాల్డ్ మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1కి మైనర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను, దీనికి సంబంధించినటువంటి రో ఫస్ట్ కాలం డిలీట్ చేసేయాలి. వీ గెట్ 5, 6, 8, 9 2/2 ఆర్డర్ ఉన్నటువంటి మ్యాట్రిక్స్ ఫామ్ అయిందన్నమాట. దీన్ని మనం సబ్ మ్యాట్రిక్స్ అంటాం. ఈ సబ్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ మళ్ళీ మనకు లాస్ట్లో వస్తుంది. అంటే సబ్ మ్యాట్రిక్స్ మీద డిపెండ్ అయ్యి ర్యాంక్ అది ఫైండ్ అవుట్ చేయడం ఉంటాయన్నమాట. ఓకే, ప్రస్తుతానికి మనకి ఈ రోని కాలంని డిలీట్ చేసేస్తే కనుక 2/2 మ్యాట్రిక్స్ ఫామ్ అయింది. సో ఈ 2/2 మ్యాట్రిక్స్కి డెట్ కడితే కనుక వచ్చినటువంటి వాల్యూని మనం ఏమంటామంటే కనుక మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ 1 ఈజ్ -3. అంటే ఏం చేయాలి, 1 అనే ఎలిమెంట్కి మీరు మైనర్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీనికి సంబంధించినటువంటి రో
దీనికి సంబంధించినటువంటి కాలం డిలీట్ చేసేస్తే కనుక వీ గెట్ ది 2/2 మ్యాట్రిక్స్. ద డిటర్మినెంట్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. ఓకే, చూడండి 45 మైనస్ 48 ఈజ్ ఈక్వల్ టు -3. 1కి మైనర్ ఏంటి? -3. అలాగే నేను 8కి మైనర్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ 8 ఈజ్ డెట్. అంటే దేనికి డెట్ కట్టాలి అంటే దీనికి సంబంధించినటువంటి రో అంటే థర్డ్ రో సెకండ్ కాలం, అంటే ఈ థర్డ్ రో ఈ సెకండ్ కాలం డిలీట్ చేసేయాలి. 1 3 4 6 అంటే డెట్ ఆఫ్ 1 3 4 6 ఈజ్ ఈక్వల్ టు 1 into 6 6 minus 4 into 3 12 that equal to -6. What is the minor of an element? 8 -6. 8కి మైనర్ ఏమైంది? -6 అయింది. అంటే మైనర్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఆ మైనర్ యొక్క డెఫినేషన్ ప్రకారం మనం ఫాలో అవ్వాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎలిమెంట్ని ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే ఆ సెలెక్ట్ చేసుకున్నటువంటి ఎలిమెంట్కి సంబంధించినటువంటి రో కాలం అంటే థర్డ్ రో సెకండ్ కాలం డిలీట్ చేసేయాలి. డిలీట్ చేసేస్తే కనుక అంటే ఇవి డిలీట్ చేసాం, ఇంకా రిమైనింగ్ పార్ట్ 1 3 4 6 ద డెట్ ఆఫ్ దిస్ వాల్యూ ఈజ్ కాల్డ్ మైనర్. that equal to 1 3 4 6 det of 1 3 4 6 is equal to 6 minus 12 that equal to -6. The minor of an element 8 is -6. అలా మొత్తం 3/3 మ్యాట్రిక్స్లో 9 ఎలిమెంట్స్ ఉంటాయి. 9 ఎలిమెంట్స్కి కూడా 9 మైనర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ మైనర్ ఆఫ్ అన్ ఎలిమెంట్. ఓకే, ఇలా మీరు 9 ఎలిమెంట్లకి కూడా మైనర్ ఫైండ్ అవుట్ చేయడం తెలియాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ కోఫ్యాక్టర్. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది కోఫ్యాక్టర్? ఫస్ట్ రైట్ డౌన్ ది డెఫినేషన్ ఆఫ్ cofactor of an element in square matrix. The cofactor of an element in the ith row and jth column of a matrix is defined as its minor multiplied by -1 whole power I plus j. The cofactor is denoted by capital A, Aij. Okay, cofactor definition ఏం చెప్తుంది? ఏదైనా స్క్వేర్ మ్యాట్రిక్స్లో నువ్వు ఏదైనా ఒక ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ ఎలిమెంట్కి సంబంధించినటువంటి మైనర్ని -1 హోల్ పవర్ I plus j పెట్టి మల్టిప్లై చేయమని చెప్తుంది అనమాట. ఓకే, చిన్న 2/2 మ్యాట్రిక్స్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం సింపుల్గా అర్థమవుతుంది. తర్వాత 3/3 మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఫస్ట్ టేక్ వన్ మ్యాట్రిక్స్ A ఈజ్ ఈక్వల్ టు 5 -1 2 -3. టు ఫైండ్ ది కోఫ్యాక్టర్స్ ఆఫ్ ఆల్ దీస్ ఎలిమెంట్స్, ఈ 4 ఎలిమెంట్స్కి కూడా నేను కోఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. కోఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ 5 అంటే 5 అనే ఎలిమెంట్కి కోఫ్యాక్టర్ ఏమవుతుంది? డెఫినేషన్ ఏం చెప్తుంది? ఫస్ట్ ఫైండ్ ది మైనర్ ఆఫ్ దిస్ ఎలిమెంట్. అంటే 5కి మైనర్ ఏంటి? మైనర్ అంటే ఈ ఫస్ట్ రో ఫస్ట్ కాలం తీసేస్తాం -3. ఈ -3 అనేది ఏంటంటే కనుక మైనర్ ఆఫ్ దిస్ ఎలిమెంట్ 5. ఈ -3 అనేది 5కి మైనర్ అవుతుంది. ఆ మైనర్ని అకార్డింగ్ టు ది డెఫినేషన్ -1 హోల్ పవర్ I plus j పెట్టి మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ I ఇండికేట్స్ రోస్, j ఇండికేట్స్ కాలమ్స్. అంటే -3 మైనర్ ఎంత పెట్టి మల్టిప్లై చేయమన్నాడు? -1 హోల్ పవర్ I plus j. I మీన్స్ పొజిషన్ ఆఫ్ ది 5. పొజిషన్ 5 యొక్క పొజిషన్ ఏంటి? ఫస్ట్ రో ఫస్ట్ కాలం. I ఈజ్ ఈక్వల్ టు 1, j ఈజ్ ఈక్వల్ టు 1, -1 హోల్ పవర్ 1 + 1 ఇంటూ -3, -1 హోల్ స్క్వేర్ ఇంటూ -3 దట్ ఈక్వల్ టు -3. ద కోఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ 5 ఈజ్ -3. అంటే 5కి కోఫ్యాక్టర్ ఎంత? -3. నెక్స్ట్ ద కోఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ -1. కోఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ -1 ఏం చేయాలి? -1 అంటే ఫస్ట్ -1కి కోఫ్యాక్టర్ ఏంటి అంటే ఇది క్లోజ్ చేసేయాలి 2. ద మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ -1 ఈజ్ 2. దీన్ని -1 హోల్ పవర్ I plus j పెట్టి మల్టిప్లై చేయాలి. అంటే 2ని -1 హోల్ పవర్ I plus j పెట్టి మల్టిప్లై చేస్తే -1 హోల్ పవర్ పొజిషన్ ఏంటి అంటే ఈ -1 యొక్క పొజిషన్ ఏంటి? ఫస్ట్ రో సెకండ్ కాలం. అంటే I ఈజ్ ఈక్వల్ టు 1 రాయాలి, j ఈజ్ ఈక్వల్ టు 2 రాయాలి. అంటే -1 హోల్ క్యూబ్ ఇంటూ మైనర్ 2 దట్ ఈక్వల్ టు -1 హోల్ క్యూబ్ మీన్స్ మైనస్ ఇంటూ 2 -2. అంటే -1కి కోఫ్యాక్టర్ ఎంత వచ్చిందంటే కనుక -2 వచ్చింది. నెక్స్ట్ 2కి కోఫ్యాక్టర్ కావాలి నాకు. ముందు 2కి కోఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసే ముందు మైనర్ ఫైండ్ అవుట్ చేయాలి. 2కి మైనర్ ఏంటి? 2కి కోఫ్యాక్టర్ ఏంటి? 2కి కోఫ్యాక్టర్ -1. ఈ -1ని -1 హోల్ పవర్ I plus j పెట్టి మల్టిప్లై చేయాలి. సో ద కోఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ 2 ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ I plus j ఇంటూ -1. ఓకే, అంటే 2కి మైనర్ ఇది,
దీన్ని -1 హోల్ పవర్ i ప్లస్ j పెట్టి మల్టిప్లై చేయాలి. దట్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ 2 ప్లస్ 1. మరి ఇక్కడ ఈ 2 యొక్క పొజిషన్ ఏంటి? ఎక్కడ ఉంది? సెకండ్ రోలో ఉంది. సెకండ్ రో ఫస్ట్ కాలం అంటే 2 ప్లస్ 1 అంటే -1 హోల్ పవర్ 2 ప్లస్ 1 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే -3కి కోఫ్యాక్టర్. ఈ -3కి మైనర్ ఏంటి? 5. ఈ 5ని ఎంత పెట్టి మల్టిప్లై చేయాలి? -1 హోల్ పవర్ i ప్లస్ j పెట్టి మల్టిప్లై చేయాలి. దీని యొక్క పొజిషన్ ఏంటి? సెకండ్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది. అంటే i ప్లేస్లో 2 తీసుకోవాలి, j ప్లేస్లో 2 తీసుకోవాలి. అంటే -1 హోల్ పవర్ 4 ఇంటూ 5 దట్ ఈక్వల్ టు 5. దీస్ ఆర్ ది కోఫ్యాక్టర్స్ ఆఫ్ ది ఎలిమెంట్స్ 5, -1, 2, -3 రెస్పెక్టివ్లీ. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక కోఫ్యాక్టర్స్ అన్నమాట. మైనర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, కోఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇవన్నీ కూడా షార్ట్స్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు అనమాట. ఒక 2x2 మ్యాట్రిక్స్ కానీ ఒక 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చేసి అందులో పర్టికులర్ ఎలిమెంట్కి మైనర్ కానీ కోఫ్యాక్టర్ కానీ ఫైండ్ అవుట్ చేయమంటాడు. మైనర్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఏ ఎలిమెంట్కి అయితే మైనర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడో ఆ ఎలిమెంట్కి సంబంధించినటువంటి రోని కాలంని డిలీట్ చేసేయాలి. డిలీట్ చేసేస్తే కనుక మిగిలినటువంటి నెంబర్ కానీ సబ్ మ్యాట్రిక్స్ కానీ డిటర్మినెంట్ కడితే కనుక దట్ వాల్యూ ఈజ్ కాల్డ్ మైనర్. కోఫ్యాక్టర్ అయితే కనుక ఏ పర్టికులర్ ఎలిమెంట్కి కోఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడో ఆ పర్టికులర్ ఎలిమెంట్కి ఫస్ట్ మీరు మైనర్ ఫైండ్ అవుట్ చేసి ఆ మైనర్ని మల్టిప్లయింగ్ విత్ -1 హోల్ పవర్ i ప్లస్ j పెట్టి మల్టిప్లై చేయమన్నాడు. హియర్ i, j ఆర్ ది పొజిషన్స్ ఆఫ్ ది రోస్ అండ్ కాలమ్స్. ఓకే, ఇప్పుడు కోఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం మనం 3x3 మ్యాట్రిక్స్లో చూద్దాం. ఓకే, 3x3 స్క్వేర్ మ్యాట్రిసెస్లో ఈ కోఫ్యాక్టర్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే 2x2 మ్యాట్రిక్స్లో అయితే డిటర్మినెంట్ కట్టవలసిన అవసరం లేదు. అదే 3x3 మ్యాట్రిక్స్లో అయితే కనుక ఒక 2x2 మ్యాట్రిక్స్ వస్తుంది కాబట్టి ఆ 2x2 మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ మనం కట్టాలి. అదే మనం ఇక్కడ ఎక్సెస్గా చేయవలసినటువంటి వర్క్ అన్నమాట. అంటే 2x2కి 3x3కి డిఫరెన్స్ అదే. ఓకే, 3x3 మ్యాట్రిక్స్కి మనం కోఫ్యాక్టర్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. 3x3 మ్యాట్రిక్స్ అందులో 9 ఎలిమెంట్స్ ఉంటాయి. 9 ఎలిమెంట్స్కి కూడా 9 కోఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. అవి చిన్న ఎగ్జాంపుల్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, ఈ ఎగ్జాంపుల్ మీరు కాపీ చేసుకోండి. అంటే 2x2 మ్యాట్రిక్స్కి మనం కోఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసామట. కాపీ చేసుకోండి. కోఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయటం ఇప్పుడు 3x3 మ్యాట్రిసెస్లో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓకే, టేక్ 1 3x3 స్క్వేర్ మ్యాట్రిక్స్ 9, 2, 3, 8, 1, 6, 5, 7, 4 is a 3x3 స్క్వేర్ మ్యాట్రిక్స్. ద కోఫ్యాక్టర్ అంటే 9కి కోఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను, 6కి కోఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను, 5కి కోఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. మొత్తం టోటల్ 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. 3 ఎలిమెంట్స్కి నేను ఫైండ్ అవుట్ చేస్తాను, రిమైనింగ్ 6 ఎలిమెంట్స్కి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, వాట్ ఈస్ ది కోఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్? 9 ఈజ్ ఈక్వల్ టు అంటే వాడికి మనకి ఏది అడిగితే మనం కోఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ ది ఫార్ములా? -1 హోల్ పవర్ i ప్లస్ j. ఇంకా మీరు ఫ్లెక్సిబుల్గా ఏదో ఒక మెథడ్ మీరు ఐడెంటిఫై చేసుకుని అది ప్రాక్టీస్ చేయటమే. కోఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ 9 ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ i ప్లస్ j. 2 బార్స్ పెట్టండి, వెర్టికల్ బార్స్ అంటే డిటర్మినెంట్ అన్నమాట. అంటే -1 హోల్ పవర్ i ప్లస్ j. అది ఏం చేయాలి? ఫస్ట్ రో ఫస్ట్ కాలం వదిలేయాలి. 1, 6, 7, 4 రాయాలి. ఇక్కడ 1, 6, 7, 4 అంటే ఆ రో ఆ కాలంని డిలీట్ చేసేస్తే కనుక ద రిమైనింగ్ సబ్ మ్యాట్రిక్స్ ఒక చిన్న సబ్ మ్యాట్రిక్స్ మిగులుతుంది మనకి. ఆ సబ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంటే మనకి ఏమవుతుందంటే కనుక కోఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఇదంతా కూడా ఏంటి? మైనర్. అకార్డింగ్ టు ది డెఫినేషన్ ఆఫ్ కోఫ్యాక్టర్ మల్టిప్లయింగ్ మైనర్ విత్ -1 హోల్ పవర్ i ప్లస్ j. ఇది మైనర్ మాట. ఇది మైనర్ అంటే ఆ ఎలిమెంట్కి సంబంధించినటువంటి రోని ఈ ఫస్ట్ కాలంని డిలీట్ చేయవచ్చినటువంటి ఈ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ని మనం మైనర్ అంటాం. ఆ మైనర్ని ఇదిగో -1 హోల్ పవర్ i ప్లస్ j పెట్టి మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడ i, j, a ఎలా తెలుస్తాయంటే కనుక నువ్వు దేనికైతే ఫైండ్ అవుట్ చేస్తున్నావో, ఏ ఎలిమెంట్కి అయితే నువ్వు కోఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తున్నావో ఆ ఎలిమెంట్ యొక్క పొజిషన్ అన్నమాట. అంటే ఫస్ట్ రోలో ఉంది 9 అనే ఎలిమెంట్. ఈ 9 అనే ఎలిమెంట్ ఫస్ట్ కాలంలో ఉంది. అంటే i ఈజ్ ఈక్వల్ టు 1 అంటే దట్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ i ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, j ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. దీని డెట్ ఏంటంటే కనుక 4 - 42. ఓకే, 4 - 42 -1 హోల్ పవర్ స్క్వేర్ ఇంటూ 4 - 42 -32 దట్ ఈక్వల్ టు -38. This -38 is a cofactor of an element 9. 9కి కోఫ్యాక్టర్ ఎంత అంటే కనుక -38. ఇది కోఫ్యాక్టర్. నెక్స్ట్ మనకి 6th ఎలిమెంట్కి కోఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. కోఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ 6 ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ది ఫార్ములా? -1 హోల్ పవర్ i ప్లస్ j ఇంటూ వెర్టికల్ బార్స్. ఇందులో ఎలా ఫిల్ చేయాలి? ఫస్ట్
సిక్స్త్ ఉన్న పొజిషన్ ఇది. అంటే ఈ రో మూసేయాలి, దీనికి సంబంధించినటువంటి కాలం మూసేయాలి. అప్పుడు 9 2 5 7 9 2 5 7 దీనికి డిటర్మినెంట్ కట్టి దీన్ని ఇది పెట్టి మల్టిప్లై చేయాలి. దట్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ వాట్ ఈజ్ I? 6 అనేది ఎక్కడ ఉంది? సెకండ్ రోలో ఉంది, థర్డ్ కాలంలో ఉంది. అంటే 2 + 3 2 + 3 వాట్ ఈస్ ది డెట్ ఆఫ్ దిస్ వన్? 9 × 7 63 minus 5 × 2 10 that equal to -1 whole power 5 into 63 minus 10 53 that equal to -1 whole power 5 negative. -1 whole power ఈవెన్ నెంబర్స్ ఉంటే పాజిటివ్ వస్తుంది, ఆడ్ నెంబర్స్ ఉంటే కానీ నెగిటివ్ వస్తుంది. ఇది నెగిటివ్ వాల్యూ ఇంటూ 53 దట్ ఈక్వల్ టు -53. వాట్ ఈస్ ది కోఫాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్? 6 ఈజ్ -53. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఇంకొక ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకుందాం. ఫిఫ్త్ ఎలిమెంట్ అంటే ఈ మ్యాట్రిక్స్లో ఫిఫ్త్ ఎలిమెంట్. కోఫాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఫిఫ్త్ ఎలిమెంట్ 5 ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ I ప్లస్ ఏ. డ్రా ది వెర్టికల్ బార్స్. ఈ వెర్టికల్ బార్స్ ఎలా ఫిల్ చేయాలి? ఈ ఫిఫ్త్ ఎలిమెంట్ అంటే 5 అనే ఎలిమెంట్ పొజిషన్ ఏంటి? థర్డ్ రో, ఫస్ట్ కాలం. అంటే I ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకోవాలి, J ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోవాలి. దట్ మీన్స్ -1 హోల్ పవర్ 3 + 1 ఇంటూ ముందు ఇది ఫిల్ చేయాలి కదా. అంటే ఇది ఫిల్ చేయాలంటే కనుక ఈ రో ఈ కాలం అంటే ఈ రో ఈ కాలం మూసేయాలి. 2 3 1 6 ఇక్కడ 2 3 1 6 అంటే 5 అనే ఎలిమెంట్కి మనం కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఈ కాలం ఈ రో డిలీట్ చేసేస్తే 2 3 1 6 మిగులుతుంది. ఇక 2 3 1 6 దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని -1 హోల్ పవర్ I ప్లస్ జే పెట్టి మల్టిప్లై చేయాలి. I ఏంటి? 5 అనేది ఏ పొజిషన్లో ఉంది? థర్డ్ రోలో ఉంది. 5 అనేది ఏ కాలంలో ఉంది? ఫస్ట్ కాలంలో ఉంది. I ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకోవాలి, J ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోవాలి. అంటే 3 + 1 దట్ ఈక్వల్ దీని డెట్ 12 - 3 దట్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ 4 ఇంటూ 12 - 3 9 దట్ ఈక్వల్ టు 9. So the cofactor of an element 9 is -38. The cofactor of an element 6 is -53. The cofactor of an element 5 is 9. అంటే ఏదైనా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ 2/2 మ్యాట్రిక్స్లు ఇస్తే ఈజీగా కట్టచ్చు. 3/3 మ్యాట్రిక్స్లు ఇచ్చినప్పుడు మట్టికి ఆ కాలమ్స్ని రోస్ని డిలీట్ చేసి ఉన్నటువంటి వాల్యూ సబ్ మ్యాట్రిక్స్ రాసుకోవడం కరెక్ట్గా రాసుకుని ప్లస్లో మైనస్లో తేడా రాకుండా చూసుకోవాలి. ఇక్కడ -1 హోల్ పవర్ ఎప్పుడు స్క్వేర్ వచ్చింది, ఈవెన్ నెంబర్స్ వచ్చినాయి అనుకోండి పాజిటివ్ వస్తుంది, ఆడ్ నెంబర్స్ వచ్చినాయి అనుకోండి నెగిటివ్ వస్తుంది. ఓకే, ఈ విధంగా మనం కోఫాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇలాగా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ 2/2 అనవండి, 3/3 అనవండి. మనకి 2/2 3/3 సిలబస్ బౌండెడ్, 4/4 5/5 ఇటువంటి ఉండవు. మ్యాక్సిమం 2/2 3/3. ఒకవేళ 4/5 ఇచ్చినా మనం ట్రై చేసేలా ఉండొచ్చు మాట, చేయొచ్చు, పెద్ద కష్టమేం కాదు. ఓకే, 2/2 మ్యాట్రిక్స్కి 3/3 మ్యాట్రిక్స్కి మనం మైనర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, కోఫాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాం. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఈస్ ది డిటర్మినెంట్ ఆఫ్ 3/3 స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇప్పుడు 3/3 స్క్వేర్ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ రైట్ డౌన్ ది డెఫినేషన్ ఆఫ్ ద డిటర్మినెంట్ ఆఫ్ 3/3 స్క్వేర్ మ్యాట్రిక్స్. ద డిటర్మినెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ is the sum of the products of the elements of any row or column with their corresponding cofactors. Okay, this is the definition of determinant of square matrix of order 3/3. అంటే 3/3 స్క్వేర్ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఏ విధంగా డిఫైన్ చేశారు? ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కనుక ఒక రో కానీ ఒక కాలం కానీ సెలెక్ట్ చేసుకొని ఆ రోలో ఉన్నటువంటి ఎలిమెంట్స్కి కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఆ కోఫాక్టర్స్ని ఆ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ తోటి మల్టిప్లై చేస్తే కనుక దట్ సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఈజ్ కాల్డ్ డిటర్మినెంట్. చిన్న ఎగ్జాంపుల్ A1. ఓకే, 3/3 ఆర్డర్ ఉన్నటువంటి స్క్వేర్ మ్యాట్రిక్స్కి మనం డిటర్మినెంట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఇది ఒక ఎగ్జాంపుల్ తోటి మనం చూస్తే కనుక చక్కగా అర్థమవుతుంది. ఇది అకార్డింగ్ టు ది డెఫినేషన్ ఏం చెప్తున్నాడు, ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. అంటే ఎలిమెంట్స్ ఆఫ్ ఎనీ రో ఆర్ కాలం, ఏదైనా ఒక కాలం కానీ ఒక రో కానీ సెలెక్ట్ చేసుకుంటే ఆ రోలో కానీ ఆ కాలంలో ఉన్నటువంటి ఎలిమెంట్స్కి కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ కోఫాక్టర్స్ని ఆ ఎలిమెంట్స్ తోటి మల్టిప్లై చేస్తే కనుక దట్ సమ్మేషన్ ఈజ్ కాల్డ్ డిటర్మినెంట్ ఆఫ్ ది 3/3 స్క్వేర్ మ్యాట్రిక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ A ఈజ్ ఈక్వల్ టు A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 3/3 ఆర్డర్ ఉన్నటువంటి స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇది.
ఇక్కడ ఒక రో సెలెక్ట్ చేసుకున్నాను నేను. దిస్ ఈజ్ రో 1. ఏదో ఒక రో కానీ ఒక కాలం కానీ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఒక రో సెలెక్ట్ చేసుకున్నాను. ఈ రోలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, A1, B1, C1. A1కి కోఫ్యాక్టర్ క్యాపిటల్ A1 అనుకుందాం, B1కి కోఫ్యాక్టర్ క్యాపిటల్ B1 అనుకుందాం, C1కి కోఫ్యాక్టర్ క్యాపిటల్ C1 అనుకుందాం. వాడు అకార్డింగ్ టు ది డెఫినేషన్ ఏం చెప్తున్నాడు? ఈ ఎలిమెంట్ ఇంటూ కోఫ్యాక్టర్, ఈ ఎలిమెంట్ ఇంటూ కోఫ్యాక్టర్, ఈ ఎలిమెంట్ ఇంటూ కోఫ్యాక్టర్, వీటి యొక్క సమ్మేషనే డిటర్మినెంట్ ఆఫ్ ది 3/3 స్క్వేర్ మ్యాట్రిక్స్. అదే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో వెర్టికల్ బార్స్ తోటి ఇండికేట్ చేస్తాం మనం. A1 ఒక రో సెలెక్ట్ చేస్తున్నాను కదా, ఇందులో A1 ఎలిమెంట్. ఈ A1కి కోఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. కోఫ్యాక్టర్ డెఫినేషన్ ఏంటి? -1 హోల్ పవర్ I ప్లస్ J ఇంటూ మైనర్. ఓకే, ఇదిగో -1 హోల్ పవర్ I ప్లస్ J ఇంటూ డెట్ అంటే ఏంటి? ఈ రో వదిలేయాలి, ఈ కాలం వదిలేయాలి. B2 C2, B2 C2, B3 C3 కంప్లీటెడ్. అంటే ఆ ఎలిమెంట్కి సంబంధించినటువంటి కోఫ్యాక్టర్ని పెట్టి మల్టిప్లై చేస్తాం, ఒక వాల్యూ వచ్చింది. ప్లస్ నెక్స్ట్ B1 ఇంటూ కోఫ్యాక్టర్ ఆఫ్ దిస్ ఎలిమెంట్ దట్ ఈక్వల్ టు B1 ఇంటూ -1 హోల్ పవర్ I ప్లస్ J. ఓకే, దట్ ఈక్వల్ టు దీనికి సంబంధించినటువంటి ఈ రో ఎలిమినేట్ చేసేయాలి, ఈ కాలం ఎలిమినేట్ చేసేయాలి. A2 C2, A2 C2, A3 C3 అంటే ఇది A2 C2, A3 C3 కంప్లీట్ అయిపోయింది. ప్లస్ C1 ఇంటూ ద కోఫ్యాక్టర్ ఆఫ్ C1 -1 హోల్ పవర్ I ప్లస్ J ఇంటూ అంటే దీనికి సంబంధించినటువంటి రో, దీనికి సంబంధించినటువంటి కాలం వదిలేయాలి. A2 B2, A2 B2, A3 B3. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ A1? A1 అనే ఎలిమెంట్ ఎక్కడ ఉంది? ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది. అప్పుడు ఇక్కడ మనం ఏం రాయాలి? 1 + 1 రాయాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఏం రాయాలి? 1 + 1 రాయాలన్నమాట. దట్ ఈక్వల్ టు 1 + 1. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాడు B1 ఎలిమెంట్ ఫస్ట్ రో సెకండ్ కాలం అంటే 1 + 2, 1 + 2. నెక్స్ట్ బ్రాకెట్స్ పెట్టండి ఇవి. C1 ఎలిమెంట్ ఫస్ట్ రో థర్డ్ కాలం దట్ ఈక్వల్ టు 1 + 3, 1 + 3. దట్ ఈక్వల్ టు A1 ఇంటూ దిస్ ఈజ్ పాజిటివ్. సో వాట్ ఈస్ ది డెట్ ఆఫ్ దిస్ వన్? B2 C3 minus B3 C2. Next, -1 whole power 1 + 3. This is negative. Negative into positive. Negative. B1 into det of this one. A2 C3, A3 C2. Plus, this is positive. -1 whole power 4. Positive into positive, positive. C1 into A2 B3, A3 B2. So, this value is called డిటర్మినెంట్ ఆఫ్ 3/3 స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 ప్లేస్లో నెంబర్స్ తీసుకుని డెట్ ఎలా కట్టాలో చూద్దాం. ఓకే, డెఫినేషన్ ప్రకారం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనం అన్నీ కూడా నెంబర్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి ఇక్కడ రియల్ నెంబర్స్ తీసుకుని రియల్ నెంబర్స్ ఉంటే కనుక మనం డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు ఎగ్జాంపుల్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే ఓకే దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ how to find the determinant of 3/3 square matrix. So A is equal to this one, order is 3/3. So the determinant is indicates vertical bars. So det A is equal to det అంటే మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది, డెట్ ఈ విధంగా ఉంటుంది. దేనికి పడుతుంది, ఎలా పడితే అలా రాసేయకూడదు, ఏది పడుతుంది. ఓకే, డెట్. ఇక్కడ మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగానే అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాకపోతే ఇంకా -1 హోల్ పవర్ I + J ఇటువంటి రాయక్కర్ లేకుండా సింపుల్గా ఒక సింగిల్ సెంటెన్స్లో మనం ఎలా రాయాలో చూడండి. ఫస్ట్ 1 ఇంటూ డెట్, ఫస్ట్ 1 ఇంటూ డెట్ అంటే ఈ కాలం ఈ రో వదిలేయాలి. -1 2 5 6 అంటే ఇది ఎలిమినేట్ చేసేయాలన్నమాట. ఫస్ట్ రో ఫస్ట్ కాలం -1 2 5 6. నెక్స్ట్ ఎప్పుడు కూడా మైనస్ వస్తుంది. ఎందుకన్నా -1 హోల్ పవర్ I + J కదా, మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కాన్సెప్ట్లో మనకి మైనస్ వచ్చింది. ఓకే, మైనస్. నెక్స్ట్ 0 ఇంటూ డెట్ అంటే 0 ఎక్కువ ఫ్యాక్టర్ అన్నమాట డెట్ అంటే. అంటే ఈ రో ఈ కాలం వదిలేయాలి. 3 2 4 6, 3 2 4 6. నెక్స్ట్ ఫస్ట్ ప్లస్, తర్వాత మైనస్, నెక్స్ట్ మళ్ళీ ప్లస్. నెక్స్ట్ ఎలిమెంట్ వాట్ ఈజ్ నెక్స్ట్ ఎలిమెంట్? 2 డెట్ అంటే ఫస్ట్ రో థర్డ్ కాలం డిలీట్ చేసేయాలి. 3 -1 4 5, 3 -1 4 5. So calculate this one, that equal to 1 into -1 into 6 -6 minus 5 into 2 10. అంటే 2/2 మ్యాట్రిక్స్ డెట్ ఎలా కట్టాలో మనకు తెలుసు కదా. -1 into 6 -6 minus
ఫార్ములాలో మైనస్ ఉంటుంది. 5 ఇంటూ 2 10, 0 ఇంటూ సంథింగ్ టోటల్గా 0 ప్లస్ 2 ఇంటూ 3 ఇంటూ 5 15 మైనస్ ఫార్ములా మైనస్ ఉంటుంది. 4 ఇంటూ -1 -4 ఇలా సెపరేట్గా మీరు రాసుకోవాలి. 15 మైనస్ 4 ఇంటూ -1 -4 దట్ ఈక్వల్ టు -6 -10 -16 ఇది 0 ఎలిమినేట్ చేశాను. ప్లస్ 2 ఇంటూ 15 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఓకే 15 ప్లస్ 4 19 19 ఇంటూ 2 38 దట్ ఈక్వల్ టు -16 ప్లస్ 38 that equal to 22. So the determinant value is equal to 22. This 22 is called determinant of given 3x3 square matrix. మనం స్క్వేర్ మ్యాట్రిసెస్కి డిటర్మినెంట్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. రిపీట్ వన్స్ అగైన్, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ చాలా కేర్ఫుల్గా చూడాలి మనం ఇక్కడ. ఓకే 1 ఇంటూ డిలీట్ చేసేయండి -1 2 5 6. నెక్స్ట్ 0 ఇంటూ ఇవి డిలీట్ చేసేయండి 3 2 4 6. నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ డిలీట్ చేసేయండి ఫస్ట్ రో థర్డ్ కాలం 3 -1 4 5. వీటికి డిటర్మినెంట్ కట్టడం మీకు తెలుసు. దీని డిటర్మినెంట్ 0 ఇంటూ సంథింగ్ కాబట్టి మనం రాయవలసిన అవసరం లేదు. సో డిటర్మినెంట్ కట్టి సింప్లిఫై చేస్తే కనుక 22 ఇస్ ది ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అలాగే మనం దీని మీద ఒక 10 to 15 ప్రాబ్లమ్స్ వరకు మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ముందు ముందు వచ్చి అన్నీ కూడా డిటర్మినెంట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి ఎక్కువ ప్రాబ్లమ్స్లోని. సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు అన్నీ కూడా డిటర్మినెంట్సే. కాబట్టి ఇవి నేను 2 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన మీరు మట్టికి మోర్ దాన్ 10 ప్రాబ్లమ్స్ మీ సొంతంగా మ్యాట్రిసెస్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి. ఓకే ఇంకొక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దిస్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ టు ఫైండ్ ది డిటర్మినెంట్ ఆఫ్ ది 3x3 స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకే ఏ 2 -1 4 4 -3 1 1 2 1 of order 3x3 det కాబట్టి పుట్ ది వెర్టికల్ బార్స్. ఓకే ఫస్ట్ ఎలా ప్రాసెస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి 2 ఇంటూ det అప్పుడు ఫస్ట్ రో ఫస్ట్ కాలం డిలీట్ చేయండి -3 1 2 1 -3 1 2 1. నెక్స్ట్ మైనస్ ఉంటుంది ఫార్ములాలో. సో మైనస్ ఉంది కాబట్టి -1 బ్రాకెట్ పెట్టుకోండి det అప్పుడు ఈ రో ఈ కాలం వదిలేయండి 4 1 1 1 1. నెక్స్ట్ 4 ఇన్ ప్లస్ ఫస్ట్ ప్లస్ వస్తుంది తర్వాత మైనస్ వస్తుంది తర్వాత ప్లస్ వస్తుంది. ఒకవేళ ఎలిమెంట్స్ కనుక మైనస్ వస్తే కనుక మీరు కేర్ఫుల్గా బ్రాకెట్ పెట్టుకుని మైనస్లు ఎప్పుడు వచ్చినా సరే బ్రాకెట్స్ పెట్టుకోవాలి. -1 ఇంటూ దిస్ 1 ఓకే 2 ఇంటూ ఇది -1 ఇంటూ ఇది ప్లస్ 4 ఇంటూ 4 -3 1 2 4 -3 1 2 అంటే ఈ రో ఈ కాలం వదిలేయాలి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తాం సింప్లిఫై చేస్తాం 2/2కి det క్యాలిక్యులేట్ చేయడం తెలుసు కదా అది ఫైండ్ అవుట్ చేస్తామట. దట్ ఈక్వల్ టు 2 ఇంటూ -3 -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 4 -1 ప్లస్ 4 ఇంటూ 8 ప్లస్ 3 ఎలాగా 8 minus of -3 plus 3 that equal to 2 into -5 plus 1 into 3 plus 4 into 11 that equal to -10 plus 3 plus 44 that equal to 37. The determinant of the square matrix is 37. Okay, so in this class what is meant by det of 2x2 matrix, of 3x3 matrix, minor and cofactors of an elements in 2x2 matrix and 3x2 matrix. అంటే 2x2 matrixలో 3x3 matrixలో మనం డిటర్మినెంట్స్ గురించి నేర్చుకున్నాం, మైనర్ ఎలిమెంట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి నేర్చుకున్నాం, కోఫాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి నేర్చుకున్నాం, అలా ఎగ్జాంపుల్తో సహా మనం చూసాం. ఓకే నెక్స్ట్ టుమారో ఆన్వర్డ్స్ ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ అవి అంటే డిటర్మినెంట్స్ మీద ప్రాపర్టీస్ ఎలా ఉంటాయో విత్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం. సో టుడే క్లాస్ ఈజ్ ఓవర్.